కొన్ని కుదురుతాయి మేడం అంతే. ఇప్పుడు 'బలగం' సినిమా గూడా హ్మ్. ప్రపంచవ్యాప్తంగా 120 అవార్డులు తీసుకున్నది. ఇంతకుముందు జరిగిందా మేడం ఎక్కడైనా? మీరు విన్నారా 120 లేదు. అవార్డులుంటాయని? నాకు తెలిసి నేను ఒకవేళ వినలేదు. 120 అవార్డులు ఉన్నాయే అనుకుందాం. ఒక్క సినిమాకొచ్చింది ఉన్నదా ఏదన్నా? హ్మ్. ఇట్స్ వండర్ కాకపోతే ఇంకేంటి? ఎవరిది ప్రతిభ అది? హ్మ్. ఎవరి గొప్పతనం? చెప్పండి మీరు. నేను ఒక్కటే ఒక్క మాట అంటా. అది కేవలం దైవ ఘటన. హ్మ్. 'బలగం' హిట్ అవ్వచ్చు. హ్మ్. 'బలగం' అందరిని కదిలించొచ్చు. హ్మ్. 'బలగం' ద్వారా కొంతమంది అన్నదమ్ములు గాని, అక్క చెల్లెళ్ళు గాని విడిపోయిన వాళ్ళు మళ్ళీ సినిమా చూసిన మరుక్షణమే, హ్మ్. మరుసటి రోజు కాదండి బాబు. హ్మ్. మరుక్షణమే, సినిమా చూసిన మరుక్షణమే కలిసి ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. ఆ సినిమా ఆ స్థాయికి వెళ్ళటం, ఈ స్థాయికి వెళ్ళటం. హ్మ్. మూల మూలకు వెళ్ళిందండి. హ్మ్. అడవుల్లోకెళ్ళిందది. తండాల్లోకెళ్ళిందది. అవును. 10 గుడిసెలున్న చోట ప్రదర్శింపబడ్డది. హ్మ్. జనాలు సినిమా థియేటర్‌లకొచ్చి సినిమా చూడలేదు. సినిమా వాళ్ళ దగ్గరికెళ్ళింది. వాహ్! హ్మ్. ఎక్కడో ఖండాంతరాల్లో ఉన్న వాళ్ళు సినిమా చూసి, ఫోన్లు చేసి, హ్మ్. "ఏం సినిమా సార్ అది? మీరు 'బలగం నారాయణ' అయిపోయారు కదా సార్ మీరు. 'బలగం అల్లుడు' అయిపోయారు కదా సార్ మీరు." హ్మ్. అంటే నేనంటా, నేను 'బలగం నారాయణ' కాదు, 'బలగం అల్లుడు' కాదు. హ్మ్. నేను 'వెల్దండి నారాయణ' అని చెప్తా. ఏదేది? 'వెల్దండి నారాయణ.' 'వెల్దండి నారాయణ.' 'వెల్దండి వేణు' కాదా? ఆహాహాహాహాహా! సినిమాలో నా పేరు 'ఎల్దండి నారాయణ.' ఆ! 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 వేణు చాలా గమ్మత్తులు చేశాడులే దాంట్లో హ్మ్. అనుకోకుండా. నా పేరు సినిమాలో 'ఎల్దండి నారాయణ.' హ్మ్. హ్మ్. వేణు క్యారెక్టర్ ఇంటి పేరు పేరు నుంచి కదా! ఎల్దండి. ఓకే. వేణు ఓకే. ఇంటి పేరు ఎల్దండి వేణు. ఆహా! అట్లా. ఆయన ఇంటి పేరు ఎల్దండి నారాయణ. నాకు నా నా యాక్టర్ పేరు ఐ మీన్ క్యారెక్టర్ పేరు నారాయణ. ఆ! ఆయన ఇంటి ఇనీషియల్ పేరు ఇప్పుడు రాసేసారు. పెళ్లి పత్రిక. ఆ! పెళ్లి పత్రిక కొట్టించాలంటే మరి ఇనీషియల్‌తో సహా సర్‌నేమ్‌తో సహా కొట్టియాలి కదా! హ్మ్. హ్మ్. కాబట్టి ఎల్దండి నారాయణ లక్ష్మి అని పెట్టాడు. హ్మ్. వాళ్ళ నాన్న పేరు నారాయణ? తెలియదు. మేబీ అయ్యుండొచ్చేమో. కాదు. 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 నారాయణ కాదు వాళ్ళ నాయన పేరు. ఓకే. ఆ! ఫాదర్ పేరు కాదు గానీ బంధువులు ఎవరైనా ఉండొచ్చు. హుహు. బావనే ఉన్నాడో తెలీదు మరి. వాళ్ళ హ్మ్. బావనే ఉంటే ఉండొచ్చు. నాకైతే తెలియదు. హ్మ్. అట్లా అనుకుంటున్నా. అట్లా కొన్ని జరుగుతుంటాయి మేడం ఆ! అవి. సార్ మీ మొత్తం ఇంటర్వ్యూలో గాని, లేకపోతే మీరు మాట్లాడుతూ నేను కొందరి గురించి ఆలోచిస్తున్నప్పుడు గాని, నాకొకటనిపించింది. అంటే ఎంత కష్టపడితే అంత ఫలితం అన్నట్టు ఇంతకుముందు మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ ఇప్పుడు 'వేణు' గారి లైఫ్ చూసుకున్నా, ఆ సినిమా ముందు చాలా గ్యాప్ ఉంది. అసలు సినిమా తీస్తున్నారన్నారు, ఇన్నేళ్లయిపోయింది రాలేదు బయటికి, ఏం జేస్తున్నారు 'వేణు' అన్న టాక్ గూడా నడిచింది. కానీ వన్స్ డైరెక్టర్‌గా బయటొచ్చిన తర్వాత, అది నార్మల్ మీరన్నట్టు ఇది మనుషుల ద్వారా వచ్చే హిట్ గాదది. అలాగే మీ జర్నీ జూసుకున్నా వేణుకు దురదృష్టి ఎక్కువ. హ్మ్. వేణుకు దురదృష్టి ఎక్కువ. మీరు నేనిప్పుడు ఆ సీక్రెట్ చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు గానీ, వేణుకు లెఫ్ట్ హ్యాండ్ మీద ఒక చిన్న పచ్చబొట్టు ఉంటది. హ్మ్. పచ్చబొట్టు పచ్చబొట్టు. ఆయనేయించుకున్నారు. ఆ! నథింగ్ ఈజ్ పర్మనెంట్. మరి 'బలగం' సినిమా హిట్ అయిన తర్వాత ఏయించుకున్నది కాదు అది. హ్మ్. ఎప్పుడో వేయించుకున్నాడు ఆయన. నన్నెప్పుడు కలిసినా గూడా నాకొక్కటే మాట చెప్తాడు. "అన్నయ్య మీరు రెస్ట్ తీసుకోండి. మీరు హాయిగా పరిగెత్తకండి. మీకొస్తాయి. మీ హ్మ్. స్థానం మీకుంటదన్న. మీరు ఇప్పుడప్పుడే గాదు. ఇంకా 10 ఏళ్ళు ఉంటారు మీరని." ఆయన ఎప్పుడు రిపీట్ చేస్తూనే ఉంటాడు ఆ మాట. హ్మ్. ఎందుకో మరి ఆ తమ్ముడికి నా మీద అంత గురి. ఒక గురియే. దాన్ని గురి అనొచ్చు. ఈ నా మీద ఒక నటన నమ్మకం. చూసారు గాబట్టి నా నా మీద ఒక వచ్చింది. నమ్మకం. అట్లా. హ్మ్. మీ జర్నీ గూడా అలాగే ఉంది. మీరెళ్లి మీ బాధ్యతలు నిర్వర్తించుకొని మొత్తాన్ని నువ్వు నీ పనిలో నువ్వుండు నేనిచ్చేది ఇస్తాను, ఇచ్చే టైంకి ఇస్తానన్నట్టుంది. మరి అంతే మరి మనం ఏ టైంకి ఏది రావాలో అదొస్తది. ఏ టైంకి ఏది జరగాలో అది జరుగుతది. హ్మ్. ఇప్పుడు ఈ టైం ఇలా జరుగుతుంది. జరగనివ్వని అనుకున్నాను. ఒడిదుడుకులుండొచ్చు, ఆటుపోట్లుండొచ్చు, కష్ట నష్టాలుండొచ్చు. వాటెవర్ ఇట్ ఈస్ యూ ఇన్వైట్ ఇట్. హ్మ్. మీ లైఫ్‌లో మీకు ఇన్‌స్పిరేషన్ ఎవరు సార్? ఎవరు లేరు. మీ నాన్నగారు? మా నాన్నగారు దేవుడు అంతే. అమ్మ గాని, నాన్నగారు దేవుడు. హ్మ్. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కదా మేడం. హ్మ్. రుణం తీర్చుకోలేనిది కదా! హ్మ్. తల్లిదండ్రుల రుణం ఎప్పుడూ తీర్చుకోలేనిది. ఎందుకంటే మనకు జన్మనిచ్చారు వాళ్ళు. హ్మ్. మీ నాన్నగారు చెప్పిన మాటలు గాని, ఎప్పటికి గుర్తుండిపోయే ఏదైనా బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా గుర్తు తెచ్చుకునే మాటలేవైనా ఉన్నాయా? అంటే ఆయన బాగా కష్టపడ్డాడు కాబట్టి, అతను ఇతరుల వల్ల కష్టపెట్టబడ్డాడు కాబట్టి, హ్మ్. నేను ఆయన్ని మా నాన్నగారిని బాగా అబ్జర్వ్ చేసింది ఏమిటి అనంటే, ఆయన ఎవరిని హర్ట్ చేయడు. ఏం చేసేవారు మీ నాన్న? వ్యాపారం. వ్యాపారం. కళ్ళు అమ్ముకునే వాళ్ళము. హ్మ్. మేము గౌడ కుటుంబం గదా! హ్మ్. మాది కళ్ళు వృత్తి. హ్మ్. అప్పట్లో పెద్ద పెద్ద వ్యాపారాల జోలికి ఎవరు వెళ్ళేవారు గాదు. ఐశ్వర్యవంతులైతే తప్ప. హ్మ్. డబ్బులున్న వాళ్ళైతే. అప్పుడు డబ్బులు అందరి దగ్గర ఉండేవి గాదు. ఊర్లో ఒకరి దగ్గరనో, ఇద్దరి దగ్గరనో వందో, వెయ్యో దొరికేయి. హ్మ్. మరి మిగతా వాళ్ళ దగ్గర అంత రూ. 2, రూ. 3, రూ. 5 గదా! హ్మ్. ఎవరి దగ్గర డబ్బులుంటాయి ఉండేయి గావు. చాలా తక్కువ. హ్మ్. కానీ ఆయన ఎవరిని కష్టపెట్టేవాడు గాదు.
ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు. తను ఇబ్బంది పడేవాడు గానీ, ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు. మా నాన్నగారి నుంచి మా నాయన అని అంటా. నాన్నగారు అంటే మరి అది వేరే అయితది. ఆ! మా నాయన నుంచి నాకొచ్చినటువంటి మా నాయన నాకిచ్చిన వరం ఏమిటి అంటే, హ్మ్. ఆయన లక్షణాలు నాకొచ్చినాయి. హ్మ్. మా నాయన లక్షణాలు నాకొచ్చినాయి. హ్మ్. ప్రేమగా ఉండడము, ఇతరులు ఏదన్నా మన మీద నమ్మకం పెట్టుకుంటే, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలాగా ఉండడము, హ్మ్. ఎవరిని చేయి చాచి డబ్బులు అడగకపోవడము, హ్మ్. హ్మ్, ఇటువంటివి అప్పు చేయకపోవడము. హ్మ్. అప్పు చేసేవాడు కాదు మా నాయన. హ్మ్. అన్లెస్ ఇట్ ఈస్ కంపల్సరీ. హ్మ్. అప్పు చేయకపోవడము, చిల్లర మాటలు మాట్లాడకపోవడం, చాలా పద్ధతిగా ఉండేవాడు మా నాయన. హ్మ్. నిలువెత్తు బొట్టు పెట్టుకొని బ్రహ్మాండంగా హ్మ్. చాలా హాయిగా, చాలా హ్యాపీగా ఉండేవాడు. హ్యాండ్సమ్ ఉండేవాడు మా నాయన. నైస్. సో, మీరేం చదువుకున్నారు? బీఏ, మీరు బీఏ. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్. తర్వాత జాబ్ ఎందులో? ఎలక్ట్రిసిటీ బోర్డ్. ఓకే. ఏపీఎస్ఈబీ అప్పుడు. హ్మ్. ఆ తర్వాత అది ఏపీసీపీ డీసీఎల్ అయింది. హుహు. హ్మ్. ఇప్పుడు దాన్ని టీఎస్ఎస్పీడీసీఎల్ అంటున్నారు. ఓకే. ఓకే. ఇక్కడే మింట్ కాంపౌండ్‌లోనే. ఓకే. ఓకే. సెక్రటేరియట్ పక్కన మింట్ కాంపౌండ్‌లో మా హెడ్ ఆఫీస్. హ్మ్. అదే ఆఫీస్‌లో పనిచేసి రిటైర్ అయ్యాను. హ్మ్. 18 సంవత్సరాలు నేను వనపర్తిలో పనిచేశాను. హుహు. నా ఇనీషియల్ జాబ్ నేను అపాయింట్‌మెంట్ అయింది వనపర్తిలో. హ్మ్. ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్‌లో వనపర్తిలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత అక్కడి నుంచే డివిజన్ ఆఫీస్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యాను. అక్కడే లోకల్‌లోనే. హ్మ్. ఆ తర్వాత ప్రమోషన్ మీద ఆ తర్వాత జడ్చర్లకు ట్రాన్స్‌ఫర్ అయ్యాను. హ్మ్. ఒక 3, 4 మంత్స్ పనిచేశాను. అప్పుడు వనపర్తిలోనే ఫ్యామిలీ. హ్మ్. నేనే అప్ అండ్ డౌన్ చేసేవాడిని. ఆ తర్వాత నాకు ఎల్‌డీసీ నుంచి యూడీసీగా ప్రమోషన్ వచ్చింది. 97లో గద్వాల్‌కి వెళ్ళాను. హ్మ్. గద్వాల్లో పనిచేశాను. అప్ అండ్ డౌన్ చేశాను. అక్కడ 2 ఇయర్స్ పనిచేశాను. హ్మ్. 99లో మళ్ళీ వనపర్తికొచ్చాను. హ్మ్. 2002 వరకు వనపర్తిలో పనిచేశాను. హ్మ్. అంటే 84-2002 18 ఇయర్స్ పనిచేశాను. అబ్బా! హ్మ్. ఆ తర్వాత హైదరాబాద్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యొచ్చాను. మా నాన్నగారు చనిపోయిన తర్వాత, మా నాయన హ్మ్. చనిపోయిన తర్వాత మా ఊరుకు దగ్గరవుతదని మా ఊరుకు ట్రాన్స్‌ఫర్ చేయరు. హ్మ్. డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌ఫర్ చేయరు. ఓకే. ఆ క్యాడర్‌లో. హ్మ్. అందుకని డిప్యుటేషన్ మీద హైదరాబాద్‌కొచ్చాను. హుహు. డిప్యుటేషన్ మీద హైదరాబాద్‌కొచ్చి హైదరాబాద్‌లో డిప్యుటేషన్ కూడా అయిపోయింది. హ్మ్. నాకు పర్మనెంట్ ట్రాన్స్‌ఫర్ ఇచ్చారు హైదరాబాద్‌లో. ఆ తర్వాత నాకు హైదరాబాద్‌లో ప్రమోషన్ వచ్చింది. హ్మ్. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌గా రిటైర్ అయ్యాను. అమేజింగ్. ఇప్పుడు కరెంట్ ప్రాజెక్ట్స్ ఏం ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు 7 సినిమాలున్నాయి మేడం. ఓకే. 7 సినిమాలున్నాయి. కంప్లీట్ అయిన సినిమాలు ఒక 5, 6 ఉన్నాయి. హ్మ్. రిలీజ్‌కి రిలీజ్ అంటే రెడీ అయ్యున్నాయి. డబ్బింగ్ పోస్ట్ అన్నీ ప్రొడక్షన్ రెడీ. జరుగుతుంది. నో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఓకే. ఓకే. ఫస్ట్ కాపీ రెడీ అయ్యి ఉన్నాయి. ఓకే. అవి బయటకు రావాలంటే మరి అక్కడ కదా కష్టాలు. హ్మ్. 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 అవి ఒక 5, 6 ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్న సినిమాలు 7 ఉన్నాయి. హ్మ్. రేపు మేలో 2 సినిమాలు స్టార్ట్ అవ్వబోతున్నాయి మేలో. హ్మ్. హ్మ్. నాకు ఒకదాని వెంట ఒక సినిమా వస్తున్నది. హ్మ్. నేను ఖాళీగా ఉండట్లేదు. ఖాళీగా ఉన్న రోజు రెస్ట్ తీసుకుంటున్నాను. ఎప్పుడైనా షూటింగ్ నాకు బాధ కలుగుతుంది మేడం. ఎప్పుడైనా షూటింగ్ క్యాన్సిల్ అయితే. ఓహ్! అలవాటు పడిపోయారు. షూటింగ్ క్యాన్సిల్ అయితే బాధ. అంటే నేను అలవాటని కాదు. హ్మ్. నేను పని మీద ఉండాలని కోరుకుంటా. అంతే. అలాగా. హ్మ్. అదొక ఆనందం పనిలో ఉంటే. ఆనందం నాకు సాయంత్రానికి ఒళ్ళు నా అలసిపోయి అదృష్టం ఏందంటే, నాకు ఆఫీస్‌లో పనిచేసేటప్పుడు గూడా హ్మ్. అన్ని పాడుబడ్డ సీట్లు, హ్మ్. ఓవర్ లోడెడ్ సీట్లు, ఓవర్ బర్డెన్డ్ సీట్లు, పెద్ద హెడేక్ సీట్లు హ్మ్. అవి నా చుట్టూ తిరిగేవి. ఓకే. ఆ! వాటినన్నిటిని నేను హాయిగా, ఆనందంగా సాల్వ్ క్లియర్ చేసుకుంటారు. చేసుకునేవాడిని. హ్మ్. అందులో నాకు హ్యాపీగా ఉండేది నాకు. పొద్దున ఎంత హుషారుగా వెళ్ళానో, హ్మ్. సాయంత్రం ఇంక అంతకన్నా ఎక్కువ హుషారుతోని రిటర్న్ వచ్చేవాడిని. నాకంత హ్యాపీగా ఉండేది. హ్మ్. ఎంత లోడ్ ఎక్కువైతుంటే నాకంత హ్యాపీగా ఉండేది. అబ్బా! అమేజింగ్. యెస్. చాలా మంది యాక్టర్స్ గూడా ఇదే ఫీల్ అవుతారు. సెట్‌లో ఎంత అలసిపోయి ఇంటికొస్తే వాళ్ళంత హ్యాపీగా రిటర్న్ అవుతుంటే ప్రశాంతంగా షూటింగ్ ప్యాకప్ అయిపోయి రిటర్న్ అయితుంటే, హ్మ్. ఆ రోజు చేసిన వర్క్‌ను ఒకసారి తలుచుకుంటుంటే ఎంత ఆనందం కలుగుతుందో. తృప్తి. ఎంతో ఆనందం కలుగుతుంది. ఎగ్జాక్ట్‌లీ. ఈ జన్మకి ఇది చాలనిపిస్తుంది. అవును. ఎగ్జాక్ట్‌లీ. నైస్ టాకింగ్ టు యూ సార్. గ్రేట్ టాకింగ్ టు యూ యాక్చువల్లీ. థాంక్ యూ. మీరొస్తే నేను మీ అనుభవాల గురించి